అందరికీ నమస్కారం అండి. ఇది మేము యూఏఈలో ఉంటున్నటువంటి చిన్న రూమ్ అండి. రూము ఇల్లు ఏదైతే ఏముంది, ఈ రూమ్లోనే బెడ్, ఫ్రిడ్జ్, ఇది ఎంట్రన్స్ అండి. ఫ్రిడ్జ్, చిన్న కబోర్డ్స్, అక్కడ బట్టలు పెట్టుకుంటాం, వాషింగ్ మిషన్. ఈ మంచాన్ని దాటుకొని బాత్రూమ్కి వెళ్ళాలండి. బాత్రూమ్ నుంచి మళ్ళీ మంచాన్ని దాటుకొని ఇటు రావాలా. చిన్న బాత్రూము. నేను వీడియో తీస్తుంది కిచెన్ అండి. కిచెన్లో ఉండి వీడియో తీస్తున్నాను. చిన్న వంటగది. ఈ చిన్న రూమ్లోనే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకునేసి ఉంటున్నామండి. బుజ్జి ఇల్లు, బుజ్జి రూము. ఇది ఒక పెద్ద విల్లా అండి. అపార్ట్మెంట్ అలాగా కాకపోతే దీన్ని విల్లా అంటారు. రూములు లెక్కనుంటాయి అన్నీ కూడా. 32 రూములు అండి. ఇది బాత్రూము. ఇక్కడ బట్టలు పెట్టుకున్నా అండి. వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఉంది. ఇది కిచెన్ అండి, చిన్న వంటగది. నేను ఈ వీడియో తీస్తుంది ఫిబ్రవరిలో అండి. ఫిబ్రవరిలో తీసాను ఈ వీడియో. ఈ విధంగా కిచెన్ అనేది అరేంజ్ చేసుకున్నానండి. సామాన్లన్నీ కూడా పైకి వెళ్ళిపోయినాయి, అంటే పైన అలాగా పెట్టుకున్నానండి. గెరెట్లు అన్నీ కూడా. నా దగ్గర కూడా సామాన్లు కూడా అంత ఎక్కువేం లేవండి. చిన్న షింక్ అండి. ఇక్కడే గిన్నెలు తోముకుంటాను నేను. ఎప్పుడు పడినాటివి అప్పుడు తోమేసుకుంటానండి, లేకపోతే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. మేతి లీవ్స్. ఇక్కడ ఉప్పు, నూనె, కాఫీ పౌడరు, చక్కెర, స్పూన్లు, కత్తులు ఇవన్నీ కూడా అటు సైడ్ పెట్టుకున్నానండి. ఇది వాటర్ అండి, తాగే నీళ్ళు, వాటర్ క్యాన్. ఇది చిన్న రూమ్ అండి. ఫిబ్రవరిలో ఈ రూమ్ రెంట్ 900 దిరాములు అండి. ఇప్పుడు జూన్లో 1100 దిరాములు. అప్పుడు 23,000 రూపాయలు, ఇప్పుడు 28,000 రూపాయలు. ఇది దేవుడు గదండి, అంటే దేవుడి స్పేస్ ఆ వైట్ కబోర్డ్లో. ఇది డస్ట్బిన్. ఈ డస్ట్బిన్ వచ్చేసి దీపం పెట్టేటప్పుడు ఇక్కడ ఉంచాను, బయట పెట్టేస్తాను, రూమ్ బయట పెట్టేస్తాను. ఆ క్లాత్ ఉంది కదా షార్ట్, దాని మీద నేను గిన్నెలు తోమి దాని మీద పెట్టుకుంటాను అన్నమాట. నీళ్ళన్నీ ఉడిగిపోయిన తర్వాత సర్దుకుంటాను. ఇక్కడ బియ్యం అండి, బియ్యం పెట్టుకుంటాను. బియ్యము, చక్కెర బ్యాగు అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను నేను. ఇదండి చిన్న రూము. ఆ కింద ఉంది కదా, కింద బ్రౌన్ కలర్ కింద చిన్న కబోర్డు, దాంట్లో పప్పులు అన్నీ కూడా పెట్టుకుంటాను. ఇది జూన్లో తీసినటువంటి వీడియో. అక్కడ అన్ని అడ్డాలు ఉన్నాయి కదా, నేను ఆ కబోర్డ్ ఓపెన్ చేయలేకపోయాను. అక్కడ లోపల పూజా స్పేస్ అండి. నేను దీపం పెట్టుకుంటాను. ఇదే అండి నేను దీపం పెట్టుకునేటటువంటి పూజా స్పేస్. చిన్ని విగ్రహాలు, ఇవి కూడా వీడియో తీసి పెట్టానండి నేను. ఈ విగ్రహాన్ని కూడా చూడండి. ఇప్పుడు జూన్లో తీసినటువంటి వీడియో. ఇది బియ్యం. ఈ విధంగా నేను దీంట్లో నిండా పెట్టేసుకుంటాను బియ్యం. మాకు నెలకి 10 కేజీలు బియ్యం పడుతుందండి. అక్కడ ఒక సీల కొట్టేసి ఆ కుక్కర్ని కూడా ఆడపెట్టేశాను. ఇది జూన్లో తీసినటువంటి వీడియో. ఈ రూమ్ రెంట్ వచ్చేసి వాటర్ బిల్లు, కరెంటు బిల్లు అన్నీ ఇంక్లూడెడ్ అండి. ఏసీ ఉంది, గీజర్ ఉంది, అన్నీ కలుపుకునేసి. ఇది బియ్యం బస్తా. ఫిబ్రవరిలో వీడియో తీసేటప్పటికి బియ్యం బస్తా తీసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నాం. దాంట్లో నుంచి తీసుకునేసి ఆ డబ్బాలో పోసుకుంటాను నేను. ఇది బయట వ్యూ అండి, రూమ్ బయట వ్యూ అన్నమాట. ఇదండి చిన్న ఇల్లు, చిన్ని రూము. ఉన్న దాంట్లోనే సర్దుకొని బ్రతకాలి అంటారు కదా, అంతే. ఈ బెడ్ని దాటుకొనే రావాలా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా కానీ. ఈ విల్లాలోనే ఇది 4వ రూమ్ అండి మేము మారటం. వచ్చి కూడా మా వారు వచ్చి అయితే ఒక 15 సంవత్సరాలు ఏమవుతుంది యూఏఈకి వచ్చి. ఇది బయట అండి, అటు నుంచి బయటికి పోవాలి. ఇది మేము పైన ఉంటున్నాము, కింద కూడా రూమ్లు ఉన్నాయి. ఇది మొత్తం ఒక పెద్ద విల్లా అండి. 32 రూమ్లు ఏమో ఉంటాయి. హైయెస్ట్ రూమ్ కాస్ట్ వచ్చేసి
2500 గ్రాములు. అది ఉంది కదా రేకులు అటు సైడ్ ఉంటుందన్నమాట ఆ రూమ్ కూడా. ఆ రూమ్ అయితే ఇంకా బాగుంటుంది, సపరేట్గా అన్నీ సపరేట్గా ఉంటాయి. ఇదే ఎంట్రన్స్, మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రూమ్ రెంట్ తక్కువ ఉందని చెప్పేసి ఈ రూమ్లో చేరితే పెంచేశారు. మేనేజ్మెంట్ మారిపోయిందనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే బెటర్.